గతంలో మల్లన్న ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు దాడులు జరిగినాయి. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, మళ్ళీ అవే దాడులు జరుగుతూ ఉన్నాయి. చూసిరా ఆఫీస్ మొత్తం చూసిరా? కొద్దిగా ఇట్లా ఉండి కెమెరా దిక్కు. ఏమనిపిస్తుంది మళ్ళీ ఆఫీస్ చూస్తూ ఉంటే? ఇక మళ్ళీ వాళ్ళకు ఇమిడించుకోలేకపోతాడు. ఇప్పుడు మల్లన్న బీసీ వాదం ఎత్తుకున్నాడు, కష్టం నష్టం అన్నిటికి భరించుకుంటా తిరుగుతున్నాడు. 4 మాటల చీపురు గట్టల కాడికి వెళ్ళి ఎత్తుకపోయి ఆఫీస్ అంతా ధ్వంసం చేసేరి. ఇప్పుడు ఈ పదవి వచ్చినాక ఇది కాదేమో అని అనుకుంటే అయ్యో బీసీ ఎత్తుకుంటుండు, బీసీ వాళ్ళు అంతా ఒక్కటవుతారు. కానీ మల్లన్న పోతే బీసీలు రారు, బీసీలంతా మళ్ళీ ఎవరు మాట్లాడలేరు, మల్లన్ననే మాట్లాడతారు. మల్లన్ననే కథం చేయాలని కవితమ్మ, ఆ కవితమ్మ ప్లాన్ అట్లేసింది. కానీ ఆ భగవంతుడు ఉన్నాడు, నువ్వు ఎవరేం చేసినా కాదు, నా కొడుకు చేస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటుంది ముందుకు. వాళ్ళు ఏమంటాడు, మల్లన్న ఏమన్నా చేసుకుని కవితను తిడుతుండు, అందుకే వచ్చి కవితను ఏం తిడతలేడు, వాళ్ళే తిట్టిండ్రు. అది తిడతారా? మంచం అని అన్నాడు, కానీ కంచం పొత్త ఇయ్యం పొత్త అని ఇట్లా మాట్లాడుకుంటాం. అదైనా ఇదైనా అదే మాట. ఇది ఇంకా వేరే మాట ఏం కాదు. ఎందుకంటే అంతమందికి మల్లన్న బీజేపీలో ఉన్నప్పుడు దాడులు జరిగినాయి, ఇండిపెండెంట్గా పార్టీతో సంబంధం లేనప్పుడు దాడులు జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, మళ్ళీ ఇట్నే దాడులు జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఇక వాళ్ళకు ఇమిడించుకోలేకపోతురు బిడ్డ. ఈయన ఎన్ని అన్నా కానీ ఈయన ముందే పోతుండు, కానీ వెనకకు అంతలేడు. ఇంత గుండె ధైర్యం ఉన్నది ఆయనకు. బీసీలంతా ఒక్కటవుతారు, మళ్ళా బీసీలంతా ఒక్కటవుతారు, బీసీ రాజ్యం వస్తుంది, మనం ఏం చేద్దాం, మనం ఏడవనుకుందాం అన్నట్టు వాళ్ళ ఆలోచన ఉంది. కానీ బీసీ రాజ్యం తప్పకుండా అవుతుంది. ఇప్పుడు కలిసిరా మల్లన్న? కలిసిరా? కలిసిన. ఏమంటున్నామా, ఏం చెప్తున్నా మీతో? ఏం చెప్పలే, ఇక్కడ మాట్లాడండి, యువతలకే వచ్చేసినాం. కానీ ఇప్పుడు బీసీలందరూ ఒక్కటైతే మన తానే తెలివి ఉండాలి బిడ్డ. ఇప్పుడు వాడు పైసలు ఇచ్చి బుదిగిచ్చి అదిగిచ్చి చేస్తే ఓటేస్తారని అనుకుంటారు. వాని తన డబ్బు తీసుకోవాలి, మనం ఓటు ఎక్కడ వేసుకోవాలి, మన దిక్కు మనం వేసుకోవాలి. అప్పుడు వాడు ఆయనకి ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళకు. అరే మనం ఇంత చేసినా కానీ, ఇన్ని పైసలు ఇచ్చినా కానీ మనకు ఓటు వాళ్ళలేదు, బీసీలకే పడ్డదని అప్పుడు తట్టు తాకుతుంది.